నమస్తే మాస్టర్స్, వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. చెప్పేవాళ్ళకంటే వినేవాళ్ళు గొప్పవాళ్ళు. వినేవాళ్ళ కంటే కూడా చెప్పింది విని అర్థం చేసుకొని అందులో నుంచి ఒక ప్రశ్నను లేవనెత్తుతారు చూడండి, వాళ్ళు ఇంకా మహానుభావులు. అయితే ఈ ప్రశ్న అనేది మనకొచ్చిన డౌట్ కావచ్చు, లేదా ఒక క్లారిఫికేషన్ కావచ్చు, లేదా దీని గురించి అంతకుముందే మనకు ఒక ఐడియా ఉంటుంది, దానికి దీనికి లింక్ కుదరినప్పుడు ఇటువంటి సమయాల్లో మనము తిరిగి ప్రశ్నించడం అనేది జరుగుతుంది. ఈ ప్రశ్నల ద్వారా ఇంకా ఇక్కడ జ్ఞానం అనేది రావడం జరుగుతుంది మాస్టర్స్. అందుకే గొప్ప గొప్ప మాస్టర్స్ ఎవరైతే ఈ భూమి మీదకి వచ్చారో, ఒక ఆదిశంకరాచార్యులు కానివ్వండి, ఒక జీసస్ కానివ్వండి, ఒక మహమ్మద్ ప్రవక్త కానివ్వండి, శ్రీకృష్ణ భగవానుడు కానివ్వండి, లేదా తత్వవేత్తలు ఉంటారు కదా, ఇప్పుడు ఓషో కానివ్వండి, లేదా ఒక సోక్రటీస్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ప్రశ్నల వర్షం అనేది ఎప్పుడు కూడా వాళ్ళకి వర్షిస్తూనే ఉండేది. వాటికి సమాధానాలు ఇచ్చే క్రమంలో వీళ్ళు ఇంకా జ్ఞానాన్ని గెయిన్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. అంటే నేను చెప్పేది సుజ్ఞానుల గురించి మాస్టర్స్. ఎందుకంటే ఇక్కడ మన భూమి మీద 3 రకాల జ్ఞానులు ఉన్నారు. 1 అజ్ఞానులు, 2 మిడిమిడి జ్ఞానులు, 3 సుజ్ఞానులు. ఈ సుజ్ఞానులు అంటే ఎవరు? సత్యం కోసం తహతహలాడేవాళ్ళు, సత్యాన్వేషకులు. అంటే ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలోనే మనకు సత్యం అనేది అందుతుంది. ప్రాపంచిక స్థితిలో మనకు సత్యం అనేది అందదు, చాలా తక్కువ, 1%. మిగిలిందంతా కూడా ఇది ఒక నాటకం, ఒక మాయ. అందుకే ఇక్కడ అన్నమాచార్యులు కూడా నువ్వు ఏదైతే చూస్తున్నావో ఆ చూసేది కాకుండా నువ్వు చూడండి ఏదైతే ఉందో అది నువ్వు చూడగలిగినప్పుడే నీకు సత్యం అనేది గోచరిస్తుంది. అంటే ఈ చర్మచక్షువులతో మనం ఏదైతే చూస్తున్నామో అది సత్యం కాదు. ఈ కళ్ళు మూసుకొని మీ అంతర్నేత్రాన్ని ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటారో అప్పుడే మీరు అసలైన సత్యాన్ని దర్శించగలరు అని. ఈ విషయమే మనకి గొప్ప గొప్ప మహాత్ములంతా కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నాకు వచ్చిన చిక్కు ఏంటంటే, ఒక ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, ఒక శూన్య స్థితిలో ఉన్నప్పుడు నాతో నేను డిస్కస్ చేసుకుంటా. అంటే ఇక్కడ నేను అన్నా ఒకటే మాస్టర్స్. అంటే మనతో మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఏదైతే ఎక్కడైతే కరెక్ట్ సమాధానం కావాలో, ఎక్కడైతే లాక్ పడి ఉందో, మనకు ఒక క్లారిటీ రావట్లేదు, అవన్నీ కూడా మనకి ఈ ధ్యాన స్థితిలో, శూన్య స్థితిలో ఉన్నప్పుడు క్లియర్గా మనకి అందుతాయి మాస్టర్స్. అంటే మనకు కావలసిన ఆ ఆత్మ జ్ఞానాన్ని మనం పూర్తిగా అందుకుంటాం. అప్పుడు ఈ ధ్యాన స్థితిలో ఈ జ్ఞానాన్ని అంతా కూడా ఒక స్క్రిప్ట్లా చేసుకుంటా. అయితే దీన్ని తిరిగి ప్రజెంట్ చేయాలంటే ఎట్లా? నేను భౌతిక స్థితిలోకి రావాలి. ఈ భౌతికమైన కళ్ళను మనం ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చేస్తామో, మన పనుల్లో మనం ఉంటూ, మన ఆలోచనలు, మన మాటల ద్వారా, లేదంటే మన చుట్టూ ఉన్న వాతావరణం కావచ్చు, లేదు మన ఇక్కడ ఉన్నటువంటి కొంచెం ఈ డిస్టర్బెన్సెస్ కావచ్చు. ఎందుకంటే ఇంకా శబ్దాలు, ఈ వాతావరణం అంతా కూడా కాస్త డిస్టర్బెన్సెస్గా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే ఆ స్థితిలో, ఆ శూన్య స్థితిలో ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నామో దాన్ని యాస్టీజ్గా ఇక్కడ ప్రజెంట్ చేయడానికి కుదరట్లేదు. ఎందుకంటే ఇవి రాసుకొని మళ్ళీ తిరిగి చూసి చెప్పడం అనేది అది ఇంపాసిబుల్. అందుకే గొప్ప గొప్ప మాస్టర్స్ అంతా ఏం చేశారంటే, వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉండే వాతావరణాన్ని ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఉంచుకొని వాళ్ళు ఏదైతే దించుకుంటున్నారో అవి అదే స్థితిలో క్లియర్గా రాసి పెట్టుకునేవాళ్ళు, లేదా
వాళ్ళ శిష్యులకి చెప్తూ వాళ్ళ ద్వారా ఇవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు వేదవ్యాసుడు కానీ, మహమ్మద్ ప్రవక్త కానీ వీళ్ళందరూ కూడా ఇదే చేశారు. వీళ్ళు ఏదైతే సమాచారం అందుకుంటున్నారో ఇతరుల చేత వాటిని రాపించి భద్రపరుచుకునేవాళ్ళు. అలా మనకి ఈ గ్రంథాలు కానీ ఈ యొక్క జ్ఞానం అనేది బయటికి రావడం జరిగింది. అయితే ఇక్కడ ఈ అసలైన జ్ఞానాన్ని అందుకునేదానికి ఎవరు సిద్ధంగా ఉంటారంటే ఈ సత్యాన్వేషకులు, ఎవరైతే ఈ ఆత్మ జ్ఞాన జిజ్ఞాసకులు ఉంటారో వాళ్ళు మాత్రమే దీన్ని స్వీకరిస్తారు మాస్టర్స్. చెప్పింది కూడా విని అర్థం చేసుకుంటారు. కానీ అజ్ఞానులు ఏంటంటే వాళ్ళకి ఏది పట్టదు. వాళ్ళ జీవితము వాళ్ళు ఏదో తిన్నామా, పడుకున్నామా, డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, ఎలా జీవించాలి అని ఆ వేలోనే ఉంటారు తప్ప ఇవన్నీ వాళ్ళు అసలు పట్టించుకోరు, చెప్పినా వినిపించుకోరు. ఇక మిడిమిడి జ్ఞానులు ఉంటారు. వీళ్ళకి తెలిసింది తక్కువ, తెలిసినట్టు బిల్డప్ ఇచ్చేది ఎక్కువ. అంటే వీళ్ళని మనం ఏమంటామంటే కుహనా మేధావులు అంటాం. వీళ్ళకి తెలిసింది గోరంత, కానీ కొండంత తెలిసినట్టు ఏవేవో అన్నీ మాకే తెలుసని నోరు విప్పి మాట్లాడేయటం, లేకపోతే ఏవేవో వాటి గురించి కొత్త కొత్త ప్రయోగాలు చేయటం. వాళ్ళకి తెలిసిందే కరెక్టు, అంటే తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే టైపు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక చెట్టు కింద ఒక చిలక జోస్యం చెప్పేవాడు ఉన్నాడు. అతను పోయే వాళ్ళకి ఒక 5 రూపాయలు 10 రూపాయలు తీసుకొని కోటీశ్వర్లు అవ్వడం ఎలా అనే కాన్సెప్ట్ని చెప్తూ తను అలా పొట్ట పోషించుకుంటూ వస్తున్నాడు. అయితే ఇక్కడ కొంతమంది కోహనా మేధావులు లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, అరే నీకింత జ్ఞానం ఉంటే అదేదో నీ గురించి నువ్వే తెలుసుకొని నువ్వే కోటీశ్వరుడు అవ్వచ్చు కదా అని వాళ్ళ భాషలో చెప్తారు. అయితే ఆ చిలక జోస్యునికి ఆల్రెడీ గత జన్మల అనుభవసారంతో ఇప్పుడు కాస్త ఆత్మ జ్ఞానం అనేది ఉండడం ద్వారా అతను ఇచ్చిన సమాధానం ఏంటంటే, అయ్యా నేను గత జన్మలో కోటీశ్వరుణ్ణి, నేను కూడా ఈ డబ్బు, అహంకారం, గర్వం, మదమాశ్చర్యాలతో ఎన్నో తప్పులు చేశాను, ఎంతోమందిని బాధ పెట్టాను, నా వల్ల ఎంతోమంది ఇబ్బంది పడ్డారు అని, అందువల్ల మళ్ళీ నాకు ఇటువంటి జన్మ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నువ్వు ఇటువంటి జన్మ తీసుకొని కొంతమందిని ఇలా కోటీశ్వరులను చేసి ఈ జన్మని సార్థకం చేసుకోవాలి. అంటే ఈ జన్మలో అతని లైఫ్ పర్పస్ ఏంటంటే చిలక జోస్యం చెప్పుకుంటూ ఆ వచ్చే 5-10 రూపాయలతో తన జీవనాన్ని గడుపుకోవాలి. కానీ ఈ విషయం మిడిమిడి జ్ఞానులకు అర్థం కాదు మాస్టర్స్. ఎందుకంటే వాళ్ళు వినిపించుకునే స్థితిలో ఉండరు. వాళ్ళు మణిపూరక స్థితిలో, స్వాధిష్టాన స్థితిలో ఉంటారు. అందువల్ల ఏమవుతుందంటే వీళ్ళకి గర్వం, అహంకారం, అంతా మాకే తెలుసు, మేము గొప్ప వాళ్ళము, మమ్మల్ని మించిన జ్ఞానులు, మమ్మల్ని మించిన మేధావులు ఈ ప్రపంచంలో లేరు అని ఫిక్స్ అయిపోయింటారు. అయితే ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారనుకోండి. అయితే మనం అజ్ఞానంలో కాదు, సుజ్ఞానులం, మిడిమిడి జ్ఞానులము కాదు, మనము సుజ్ఞానులం. ఈ అసలైన ఆత్మ జ్ఞానం కోసం మనం పరితపించేవాళ్ళం. అందుకే ఇటువంటి జ్ఞానం ఎక్కడైతే అందుతుందో అవి వినడానికి మనం ఎప్పుడు కూడా మన చెవుల్ని సిద్ధం చేసుకొని ఉంటాం. అలా వింటూ వింటూ వాటి గురించి మనం మళ్ళీ మన అంతర ప్రపంచంలో మనతో మనం డిస్కస్ చేసుకుంటూ ఎక్కడ మళ్ళీ ఏదైనా డౌట్ వస్తే మళ్ళీ ఎక్కడ దీనికి ఆన్సర్ దొరుకుతుంది అని ఇట్లా మనం తపన పడుతుంటాం. అటువంటి గొప్ప గొప్ప సుజ్ఞానులే మీరందరూ మాస్టర్స్. అయితే పత్రి సార్ ఒక సందర్భంలో చెప్పారు, గొంతు విప్పాలంటే గట్స్ ఉండాలి అన్నారు. అంటే ఇక్కడ సత్యం చెప్పడానికి చాలా గట్స్ ఉండాలి మాస్టర్స్. ఏదో తెలిసి తెలియంది వాగేసి మిడిమిడి జ్ఞానుల్లాగా ఏదో ప్రపంచానికి వాడికి తెలిసింది ఏదో దానికి మళ్ళీ ఏదేదో యాడ్ చేసి వాడి పైత్యాన్నంతా దానికి కలిపి ఈ ప్రపంచానికి అందించే మిడిమిడి జ్ఞానులు కాదు మాస్టర్స్.
ఈ అసలైన జ్ఞానాన్ని, సత్యాన్ని బోధించాలంటే గట్స్ ఉండాలి అని చెప్పారు. అందుకే ఎవరైనా స్పిరిచువాలిటీలోకి వస్తే, ఈ ఆధ్యాత్మిక బాటలోకి వస్తే, వాళ్ళు ఒక స్థితికి చేరుకునేటప్పుడు, ఒక గొప్ప స్థితికి వెళ్తూ ఉన్నప్పుడు వీలైనంత మౌనంగా ఉంటారు. ఏదో ఒక ప్రత్యేకమైన సందర్భంలోనో, లేకపోతే ఇక్కడ మనం నోరు విప్పాలి, గొంతు విప్పాలి, సత్యం చెప్పాలి అన్నప్పుడు మాత్రమే వీళ్ళు వాయిస్ని ఓపెన్ చేస్తారు. అందుకే పత్రి సార్ ఏం చెప్తారంటే, ఒక అజ్ఞాని తనకు తెలియని విషయాల గురించి తెలిసినట్టుగా గొంతు విప్పి మాట్లాడడం ఎంత ప్రమాదమో, ఒక జ్ఞాని తనకు తెలిసిన సత్యాన్ని గొంతు విప్పి చెప్పకపోవడం వలన కూడా అంతే ప్రమాదం జరుగుతుంది. అందుకే మీకు తెలిసిన విషయాలను మీరు చెప్పండి, గొంతు విప్పండి అని చెప్పేవాళ్ళు. అందుకే చాలామందికి బలవంతంగా మైక్ ఇచ్చి కూడా మాట్లాడిచ్చేవారు సారు. అందుకే ఇప్పుడు మనమంతరం కూడా దీనికోసమే ట్రైనింగ్ అవుతున్నాం మాస్టర్స్. ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైతే గెయిన్ చేసుకుంటున్నామో, ఈ సత్యాలన్నింటినీ, ఈ జ్ఞానాన్ని, ఈ ఆత్మజ్ఞానాన్ని మనం కూడా మన గొంతు విప్పి చెప్పాల్సిన సమయంలో ఇవన్నీ కూడా ఇప్పుడు సిద్ధం చేసుకుంటున్నాం చెప్పడానికి. అయితే నాకు ఈ ధ్యానానికి వచ్చినప్పుడు, అంటే ఎందుకు వచ్చాననేది కూడా నాకు క్లారిటీ లేదు. రప్పించబడ్డాను. ఎందుకు అంటే నాకు అసలు ఈ ప్రపంచమే తెలియదు కదా. అసలు ఈ పదాలు, ఈ భాష, అసలు ఇదంతా పూర్తిగా నాకు కొత్త. ఎప్పుడైతే నేను ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ ధ్యానంలోకి వచ్చానో, అప్పటి నుంచి నాకు ఈ ఆత్మ జ్ఞానం మీద ఒక మక్కువ ఏర్పడింది. అప్పటి నుంచి ఏం చేస్తున్నానంటే, ఏదో తెలుసుకోవాలి, నేర్చుకోవాలని కాకుండా నేను ముందు అన్ని గమనించేదాన్ని మాస్టర్స్. ప్రతి దాన్ని కూడా గమనిస్తూ ఉండేదాన్ని. అంటే ఈ ప్రయాణంలో ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, వీళ్ళు చెప్పేది అసలు ఏం చెప్తున్నారు, ఇందులో ఎంత సత్యం ఉంది, ఎంత అసత్యం ఉంది. అంటే చాలామంది ఆధ్యాత్మిక బాటలోకి వచ్చిన వాళ్ళు కూడా పూర్తిగా క్లారిటీ లేకుండానే ఏదో తెలిసినట్టుగా వాటికి మళ్ళీ వాళ్ళ భౌతికమైన జ్ఞానాన్ని జోడించి మరీ చెప్తుంటారు. ఇవన్నీ నేను స్టార్టింగ్ నుంచే గమనిస్తూ వచ్చాను. అందరూ చెప్పేది వింటా వస్తున్నాను. అంటే పత్రి సార్ ఏం చెప్తున్నారు, పత్రి సార్ ద్వారా జ్ఞానాన్ని తీసుకున్న వాళ్ళు వీళ్ళు ఏం చెప్తున్నారు, అంటే వీళ్ళు మళ్ళీ ఇందులో వాళ్ళు సత్యాన్ని అందిస్తున్నారా, లేకపోతే ఇంకా అవి ఇవి యాడ్ చేసి చెప్తున్నారా, ఇట్లా నేను గమనిస్తూ వచ్చాను మాస్టర్స్. అందుకే పత్రి సార్ ఎప్పుడు కూడా శ్రవణం అని చెప్తారు. ఎవ్వరు చెప్పినా వినాలి వినాలి వినాలి. మనం శ్రవణం అనేది ఎంత బాగా చేస్తే అప్పుడు మనతో మనం మననం చేసుకుంటాం. ఎప్పుడైతే మనతో మనం మననం చేసుకుంటూ వస్తామో అప్పుడు మన లోపల ఉన్న జ్ఞానం అనేది బయటికి రావడం జరుగుతుంది. అంటే ఏదైతే మన సూపర్ కాన్షియస్ మైండ్లో ఉందో జ్ఞానం అంతా, ఎప్పటి నుంచో మనం కోట్ల సంవత్సరాల నుంచి మన ఆత్మ ప్రయాణం అనేది సాగుతూ ఉంది. ఎంతో జ్ఞానాన్ని గెయిన్ చేసుకొని ఉన్నాం. ఇదంతా కూడా మన ఆత్మలో నిక్షిప్తమై ఉంది. ఎప్పుడైతే మనలో ఈ జ్ఞాన తృష్ణ మొదలయ్యి మనతో మనం ఈ మననం చేసుకుంటుంటామో అప్పుడు ఈ సూపర్ కాన్షియస్ మైండ్లో ఉన్న జ్ఞానం అంతా సబ్ కాన్షియస్ మైండ్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఈ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి కాన్షియస్ మైండ్కి మనకి అందించబడుతుంది. అయితే ఇక్కడ ఈ కాన్షియస్ మైండ్ని మనం లాజికల్గా కానీ ఉపయోగించామంటే మనకి జ్ఞానం అనేది సరిగా అందదు. అందినా మనం దాన్ని స్వీకరించలేం. అందుకని ఎప్పుడు కూడా లాజికల్ మైండ్ని పక్కన పెట్టాలి. ఎప్పుడు కూడా మనము హార్ట్తో కనెక్ట్ అవ్వాలి. అప్పుడే మనం సత్యాన్ని గ్రహించగలం, మనం అందుకోగలం. ఎందుకంటే మనమంతా స్పిరిచువల్ సైంటిస్ట్స్. అంటే ఇప్పుడు ఫిజికల్ సైంటిస్ట్ అనుకోండి, అతను ఎప్పుడు కూడా భౌతిక స్థితిలోనే లాజికల్ మైండ్తోనే ఎక్కువగా ప్రయోగాలు చేయడం జరుగుతుంది.
ఎవరో ఇంకా అందులో పూర్తిగా లీనమైపోయిన వాళ్ళు, ఆ తపన ఉన్న వాళ్ళు కొంతమంది మాత్రమే సబ్కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అవుతారు. అంతేగాని పూర్తిగా వీళ్ళు భౌతిక స్థితిలోనే ప్రయోగాలు చేయటము, ఈ డబ్బులు ఖర్చు పెట్టి ఫిజికల్గానే ఏదో చెయ్యాలి, ఇప్పుడు టైం ట్రావెల్ చేయాలన్నా, లేదంటే వేరే విశ్వాలు గ్రహాలు కనుక్కోవాలన్నా ఫిజికల్ ఫామ్లోనే వీళ్ళు ప్రయోగాలు చేస్తుంటారు. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు, 1% కూడా ఉపయోగం ఉండదు. ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది, ఎంతో ఎనర్జీ వేస్ట్ అవుతుంది, సమయం అంతా కూడా వృధా అయిపోతుంది. కానీ మనం స్పిరిచువల్ సైంటిస్ట్స్ ఎప్పుడు కూడా మన అంతర్ ప్రపంచంలోనే మనము ఈ యొక్క ప్రయోగాలు అనేది చేస్తూ ఉంటాం. అందుకే మనకి ఈ సూక్ష్మ శరీరం అనేది ప్రొవైడ్ చేయబడి ఉంది. ఎప్పుడు కూడా మనం ఫిజికల్ బాడీతో ఏదో సాధించాలి, ఈ ఫిజికల్ మైండ్తోనే మనం ఏదో తెలుసుకోవాలంటే అదంతా మన అజ్ఞానం మాత్రమే. ఎప్పుడు కూడా మనము మన సూపర్ కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ ముందు మనం సబ్కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అవ్వాలి. ఎప్పుడైతే మనం ఈ ఆత్మస్థితిలో సబ్కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అవుతామో అప్పుడు ఇది సూపర్ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకి అందిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. అందుకే సమస్తము మన అంతరంలోనే ఉంది మాస్టర్స్. మనం ఏదైతే అసలైన ఆ సత్యాన్ని మనం అందుకోవాలంటే భౌతిక ప్రపంచంలో మనకి అందదు. అసలు భౌతిక ప్రపంచంలో ఉన్నదంతా కూడా మాయ, ఇది కేవలం ఒక నాటకం మాత్రమే. అసలైన సత్యం ఏంటి, మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎందుకు ఈ భౌతిక దేహాన్ని ధరించి ఉన్నాము, అసలు ఏంటి ఇదంతా అంటే భౌతికంగా మనకి ఈ జ్ఞానం అందదు. కానీ కొంతమంది గ్రేట్ మాస్టర్స్ పుస్తకాల రూపంలో అందించినా కూడా అది కేవలం మనకి ఒక టూల్ లాగా ఉపయోగపడుతుందే కానీ అదే దాని మీదే మనం ఆధారపడితే మనం సత్యాన్ని తెలుసుకోలేం. ఎప్పుడు కూడా అది వినాలి, ప్రతి ఒక్కరు చెప్పేది వింటూ అందులో మనకు కావాల్సిన పాయింట్ని తీసుకుంటూ మళ్ళీ మనం ఈ ధ్యాన స్థితిలో మనతో మనం డిస్కస్ చేసుకుంటూ మనకు కావాల్సిన జ్ఞానాన్ని మనం గెయిన్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఎప్పుడు కూడా నాకు ఇదంతా బయటికి రివీల్ చేయాలి, చెప్పాలి అని లేదు మాస్టర్స్. అసలు నాకు తెలియదు, ఇలా నేను ఒకనాటికి చెప్పాలి అనేది కూడా నాకు తెలియదు. నాకు ఇంట్రెస్ట్ అంతే. నేను ధ్యానానికి వచ్చాను, కానీ నాకు ధ్యానం కంటే కూడా జ్ఞానం అనేది ఎక్కువ, నాకు చాలా ఇంట్రెస్ట్. కానీ ఈ జ్ఞానం ఎలా వస్తుందంటే నాకు ధ్యాన స్థితిలోనే వస్తుంది. కాబట్టి భౌతికంగా వీళ్ళందరూ చెప్పే వింటూ మళ్ళీ నాతో నేను ధ్యాన స్థితిలో ఎక్కువ గంటలు ధ్యానం చేస్తూ 10 గంటలు 12 గంటలు ఎక్కువ ధ్యాన స్థితిలో ఉండేదాన్ని. అలా ఉంటూ ఇలా దానికి లింక్ కుదుర్చుకుంటూ అట్లా ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ లాగే నేను ప్రయోగాలు చేసుకుంటూ వచ్చాను. అది నా కోసం నేను అనుకున్నాను. కానీ ఒకనాటికి నా ద్వారా ఇది బయటికి రివీల్ చేయాలి అంటే నేను తెలుసుకున్నది చాలా ఒక ఇసుక రేణు అంత కూడా ఉండదు మాస్టర్స్. ఇది మహాసముద్రం. ఆత్మజ్ఞానం అంటేనే అది ఒక అనంతమైన మహాసముద్రం. ఆ సముద్రం అంతా కూడా మనం స్టడీ చేయాలంటే దానికి ఎన్నో కోట్ల జన్మలు యుగాలు పడతాయి. అంటే నేను ధ్యానానికి వచ్చిందే 3-4 సంవత్సరం. కానీ ఈ లోపలే కేవలం నాకు తపన ఉండడం ద్వారా కొంచెం సమాచారాన్ని అయితే సేకరించుకుంటూ వస్తున్నాను. ఈ భౌతిక ప్రపంచంలో మనకి కావలసిన జ్ఞానం అనేది చాలా తక్కువే ఉంటుంది మాస్టర్స్. అయితే మనము ఏదైతే మన గతాన్ని మర్చిపోయామో ఈ భౌతిక దేహాన్ని ధరించి, ఆ గతాన్ని గుర్తు చేసుకునేదానికి ఇది ఉపయోగపడింది. అంటే ఈ స్వాధ్యాయం కానీ, ఈ సజ్జన సాంగత్యం కానీ, ఇతరుల ఎక్స్పీరియన్సెస్ వినడం కానీ ఇవన్నీ కూడా కాస్త మనకి హెల్ప్ అయ్యాయి. అప్పటి నుంచి మనం ఏదైతే వింటున్నామో ఈ శ్రవణం ద్వారా దాన్ని ఎప్పుడైతే మనతో మనం మననం చేసుకుంటూ ఉన్నామో, వీళ్ళు చెప్పింది ఏంటి, ఇది రైటా రాంగా, మనకి ఎంతవరకు తెలుసు, ఇట్లా ఎప్పుడైతే మనం మననం చేసుకుంటూ వచ్చామో అప్పుడు మనకి సూపర్ కాన్షియస్ మైండ్లో ఉన్న జ్ఞానం అందడం మొదలైంది.
అయితే అంతా ఒకేసారి అందదు మాస్టర్స్. మన స్థితి అనేది పెరుగుతూ ఉండే కొద్దీ, అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి ఎంత జ్ఞానం అందుతుంది, సెకండ్ క్లాస్కి ఎంత జ్ఞానం అందుతుంది. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వాడికి డిగ్రీ నా జ్ఞానం ఇస్తే ఏం ఉపయోగమో, అట్లా మనకు కూడా మన స్థితి మనం ధ్యానంలో పెంచుకుంటూ ఉండే కొద్దీ మన ఆత్మలో ఉన్న జ్ఞానం అనేది కొంచెం 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 మనకి అందించబడతా ఉంటుంది. అట్లా నేను బుక్స్ చదివింది లేదు, నేను ఆడియో బుక్స్ కూడా చాలా తక్కువే విన్నాను. పత్రిసారి కాన్సెప్ట్లు కూడా నేను ఎక్కువేం వినలేదు మాస్టర్స్, చాలా తక్కువే విన్నాను. అలాగే మన ఈ స్పిరిచువల్ వేలో ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో చిన్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు చెప్పే ఎక్స్పీరియన్సెస్ అన్నీ స్టార్టింగ్ నుంచి వింటా వచ్చాను. అయితే నాకు అందులో ఎవరు కనెక్ట్ అయ్యారో వాళ్ళవి వింటూ వచ్చాను. మిగతా వాళ్ళని నేను ఒకసారి విని వదిలేసేదాన్ని. కానీ కొంతమంది మాత్రం నేను ఎక్కువగా ఇంట్రెస్ట్గా వింటూ వచ్చాను. వాళ్ళ ద్వారా నాకు కాస్త సమాచారం అనేది అందడం జరిగింది. తర్వాత ఇప్పుడైతే నేను పూర్తిగా వినడం కూడా మానేశాను. పత్రిసారి కూడా నేను ఎక్కువ వినను, ఎప్పుడో ఏంటో ఈ షార్ట్స్ ఏమైనా ఉంటే 1-2 పాయింట్స్ వింటానంతే. అలా అవన్నీ కూడా నాకు హెల్ప్ అయ్యాయి. అంటే నాతో నేను కనెక్ట్ అయ్యేదానికి ఇవన్నీ కూడా హెల్ప్ అయ్యాయి. నేను బయట వినింది తక్కువ, నాతో నేను డిస్కస్ చేసుకొని నేను స్వీకరిస్తున్న జ్ఞానం అనేది కొంచెం ఇప్పుడు ఒక క్లారిటీ అనేది వస్తూ ఉంది. ఇంకా మీలాంటి గొప్ప గొప్ప మాస్టర్స్ ద్వారా, అంటే మీరు ఏదైతే ఈ తపన ఉందో మీలో, దాని ద్వారా నాకు కూడా ఈ కొత్త కొత్త సమాచారం కానీ లేదా ఎక్కడో బ్రేక్ పడింది కానీ ఇవన్నీ కూడా నాకు రివీల్ అవుతున్నాయి, అందించబడుతున్నాయి మాస్టర్స్. అందుకని మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. అయితే మనం అసెన్షన్కి ముందు అసెన్షన్ తర్వాత అని కాన్సెప్ట్ చేసుకుంటున్నాం ఇప్పుడు. ఎందుకంటే అసెన్షన్కి ముందు మనం కొన్ని వీడియోస్ చేసుకున్నాము, ఆడియో బుక్స్ చేసుకున్నాము, కొన్ని సందర్భాలు కొన్ని విషయాలు తెలుసుకున్నాము. అయితే అప్పుడు నాకే క్లారిటీ లేదు, నేనే చెప్పలేని స్థితిలో ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు. ఎందుకంటే నేను వచ్చిందే కొత్తగా, అప్పుడే నేను ఇలా వాయిస్ విప్పి చెప్పడం అంటే నేను ఆలోచిస్తూ వెనకడుగు వేస్తూ వచ్చాను. అయితే ఇప్పుడు మాస్టర్స్ ఇంకా మన ద్వారా కొన్ని విషయాలు రివీల్ చేపించాలనుకుంటున్నారు కాబట్టి అందుకే ఇప్పుడు మనం అసెన్షన్ తర్వాత నుంచి ఏదైతే మనం వీడియోస్ చేసుకుంటున్నామో, అంటే మన జ్ఞానాన్ని అయితే మనం రివీల్ చేసుకుంటున్నామో, అవన్నీ కూడా కాస్త మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వింటూ రండి మాస్టర్స్. మీకు కూడా ఇవి కొన్ని మీకు టూల్స్ లాగా ఉపయోగపడతాయి. అంటే వీటి మీద ఆధారపడమని కాదు, జస్ట్ ఇవన్నీ కూడా మీకు ఒక హెల్ప్ అవుతాయి. అలాగే మీరు అడిగే క్లారిఫికేషన్స్ వల్ల కూడా నాకు కూడా ఇంకా జ్ఞానం అనేది అందించబడతా ఉంది. అంటే చూడండి, ఇక్కడ ఒక సమూహం, ఇప్పుడు మనం ఒక సమూహం, ఇప్పుడు ఒక ఆత్మ కుటుంబీకుల్లాగా ఆత్మ మిత్రుల్లాగా ఒక సమూహంగా ఏర్పడ్డాం. ఈ సమూహం ఎప్పుడు కూడా ఒక విషయం గురించి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు అక్కడ ఎన్నో కొత్త కొత్త విషయాలు వస్తాయి. ఎందుకంటే ఇంతమంది ఇక్కడ ఆత్మ ప్రయాణం అనేది ఎవరి ఆత్మ ప్రయాణం వాళ్ళదే, ఒకరికి సంబంధం లేదు అసలు. ప్రతి ఆత్మ యూనిక్, ఎవరి ప్రయాణం వాళ్ళదే, ఎవరి జన్మలు వాళ్ళవే, ఎవరి జ్ఞానం వాళ్ళదే. అందుకే ఈ సృష్టిలో ఎన్ని ఆత్మలు ఉన్నా సరే అసలు వాటిని మనం లెక్క చేయలేం కదా, ట్రిలియన్స్ 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 ఉన్నాయి. ప్రతి ఆత్మ కూడా దేని వ్యక్తిత్వం దానికి ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఉన్నారు కదా, ఇంతమందికి వేలిముద్రలు, ఎవరి వేలిముద్ర ఒకరికి కలవదు, ఎవరిది వాళ్ళదే. అట్లాగే ఎవరి ఆత్మ ప్రయాణం వాళ్ళదే, ఒకరికొకరికి సంబంధం ఉండదు. కానీ మనం ఇంకా జ్ఞానాన్ని గెయిన్ చేసుకోవాలంటే, అంటే ఆత్మ అనుభవాల పుట్ట, ఆత్మ జ్ఞానం కోసం ఎప్పుడు తహతహలాడుతుంటుంది అని చెప్తారు కదా.
మనము ఒకేసారి ఎక్కువ జ్ఞానాన్ని గెయిన్ చేసుకోవాలంటే ఇలా ఒక సామూహికంగా ఏర్పడి, అంటే ఆత్మ జ్ఞానులంతా ఒక సామూహికంగా ఏర్పడి ఇలా డిస్కస్ చేసుకోవడం ద్వారా ఇంకా జ్ఞానం అనేది మనకి అందించబడతా ఉంటుంది. అంటే మీ ఎక్స్పీరియన్సెస్ నాకు, నా ఎక్స్పీరియన్సెస్ మీకు, ఇట్లా. అందుకే పత్రి సార్ మనకి ఎక్స్పీరియన్స్ షేరింగ్ అనేది ఎందుకు పెట్టారంటే, ఈ అనుభవాలు పంచుకోవడం ద్వారా కూడా మనము ఒకే జన్మలో ఎక్కువ జ్ఞానాన్ని సేకరించుకుంటాం అన్నమాట. అంటే ఇప్పుడు మనం బాడీలు వెకేట్ చేసినప్పుడు మనతో వచ్చేది ఈ జ్ఞానం మాత్రమే. ఈ భౌతికమైనవి ఏమీ రావు, వీటి వల్ల మనకి ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. కాకపోతే తాత్కాలికంగా అవి మనకి హెల్ప్ అవుతాయి అంతే. అందుకే మనకి భౌతికంగా ఎంత అవసరమో అంతే మనం ఉపయోగించుకొని మిగిలిందంతా మనం ఈ ఆత్మజ్ఞానం కోసమే సమయాన్ని వెచ్చించాలి మాస్టర్స్. అంటే ఈ సృష్టిలో విలువైంది ఏదైనా ఉందంటే సమయం. కానీ ఈ సమయం అనేది అంటే మనం వాచ్లో చూసుకునే టైం కాదు మాస్టర్స్. ఈ టైం అనేది ఈ భూలోకంలోనే ఉంది. అసలు కాస్మోస్లో అసలు సమయం అన్నదే లేదు, అక్కడ అసలు టైం అన్నదే లేదు, కాలం అన్నదే లేదు. అక్కడ ఉండేదంతా ఎప్పుడు ప్రజెంట్ టెన్సే. పాస్ట్ ఉండదు, ఫ్యూచర్ ఉండదు, అంత ప్రజెంటే, ఏ క్షణానికి ఆ క్షణమే. కానీ ఈ టైము, ఈ గతము, ఈ భవిష్యత్తు ఇవన్నీ కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. ఎందుకంటే మన ఆత్మ ఎదుగుదల కోసం. కానీ మనం క్రియేట్ చేసుకుంది వేరే, మళ్ళీ మనం చిక్కుకుపోయింది వేరే. మనం మళ్ళీ దీనికి ఒక సాలిగూడులాగా మళ్ళీ మన చుట్టూ ఇవన్నీ భౌతికమైన విషయాలన్నీ అల్లేసుకొని బయటికి రాలేక అటువంటి సిచ్యువేషన్లో ఇరుక్కుపోయామన్నమాట. అంటే ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నాం. యాక్చువల్గా విశ్వమానసంతో మనం కనెక్ట్ అయిపోతే మనకి ఎంతో, మనం సృష్టితో కనెక్ట్ అయిపోతాం. కానీ ఇక్కడ భౌతికమైన మనస్సును మనం క్రియేట్ చేసుకున్నాం. ఈ నిమ్న మానసిక శరీరం ఏం చేస్తుందంటే మనల్ని విశ్వమానసంతో కనెక్ట్ కానివ్వదు. దానివల్ల ఏమవుతుంది, మనం భౌతిక స్థితిలోనే ఉండిపోతాం. ఇదే ప్రపంచం, ఇదే జీవితం, పుట్టామా పెరిగామా, ఈ కష్టాలు బాధలు, ఈ సంసారాలు, ఈ సంతోషాలు సుఖాలు, ఇవే జీవితము. ఈ రోగాలు రోస్టులు, ఈ తర్వాత బాడీ వెకేట్ చేయడం, ఇదే అనుకుంటూ మనం పూర్తిగా ఫిజికల్ ఫామ్లోనే జన్మిస్తున్నాం, మరణిస్తున్నాం. దీనివల్ల ఆత్మకి ఎటువంటి జ్ఞానం అనేది అందడం లేదు. అందువల్ల ఈ ఆత్మలు ఏం చేస్తున్నాయంటే బాడీ వెకేట్ చేసిన తర్వాత పిశాచాలుగా, భూతాలుగా, దెయ్యాలుగా ఇలా తయారైపోయి పిచ్చి పట్టినట్టు ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఏం చేస్తున్నాయో తెలియని పరిస్థితిలో ఇట్లా ఈ ఆత్మలన్నీ, అంటే ఆత్మలంటే ఈ మన ఆస్ట్రల్ బాడీస్, ఇవేం చేస్తున్నాయంటే ఎటు పడితే అటు వెళ్ళిపోయి ఎక్కడెక్కడో ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఎటు పోవాలో తెలియక ఆ విధంగా ఈ పిశాచాలుగా, భూతాలుగా, దెయ్యాలుగా తయారైపోతున్నాయి. అందుకే మనము ఈ ధ్యానానికి రాకముందు ప్రాపంచిక స్థితిలో ఉన్నప్పుడు ఆత్మ అంటే దెయ్యమో భూతమో అనుకున్నామే కానీ నిజంగా ఆత్మ అనేదానికి అసలు డెఫినేషనే తెలియదు మాస్టర్స్ మనకి. ఎప్పుడైతే మనం ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి ఈ జ్ఞానాన్ని స్వీకరిస్తున్నాం, అప్పుడు ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ పదార్థం అంటే ఏంటి అని అసలు తెలుసుకుంటుంటే ఎంత వండర్గా ఉందంటే, అసలు చూడండి ప్రాపంచిక స్థితికి ఆధ్యాత్మిక స్థితికి ఎంత డిఫరెన్స్ అనేది ఉంది. అసలు నిజంగా నాకు ప్రతి విషయం ఇక్కడ వండరే. ప్రాపంచిక స్థితిలో అసలు మనం ఎలాంటి జీవితం జీవించాం, అసలు ఇదే జీవితం అనుకున్నాము. ప్రతిదానికి ఏడుపులు, బాధలు, కష్టాలు. అదేదో అంటారు కదా, సముద్రంలో స్పూన్ అంత కష్టాలనే మనం గోరంతన కొండంత చేసేసి దానికి ఎంతో బాధపడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మన మానసిక స్థితిని ఈ విధంగా హింసించుకొని ఇట్లా మన శరీరాలను మనం ఇబ్బందులు పెట్టుకొని ఇట్లా బతికాం మనం. కానీ ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక స్థితిలోకి వచ్చామో అసలు మనం అసలు ఈ దేహమే కాదు కదా, మనము ఈ అశాశ్వతమైన దేహం కాదు, కేవలం ఇక్కడ ఏదో ఒక నాటకం వేయడానికి ఈ దేహాన్ని ధరించాం. మనం శాశ్వతమైన ఆత్మ పదార్థాలం. ఎందుకంటే ఆత్మకు చావు లేదు, పుట్టుక లేదు. అంటే అది పుట్టింది కాదు, చచ్చేది కాదు,
ఎప్పుడు శాశ్వతమైనది ఆత్మ అనేది. అది ఎప్పుడు నిత్యము, సత్యము, అమరం. అందుకే ఆత్మ ఎండకు ఎండదు, వానకు తడవదు, అగ్నిలో కాలదు అని మనకి శ్రీకృష్ణ భగవానుడు ఆల్రెడీ చెప్పారు. అంటే మనం ఎప్పటికీ శాశ్వతంగా ఉండే ఆత్మ పదార్థాలం. కానీ మనం కేవలం ఈ అనుభవ పాఠాల కోసమో మన లోపల ఉండేటువంటి ఆ ద్వంద్వత్వపు భావనలను వదిలించుకొని ఏకత్వంలోకి రావడానికే ఈ తొడుగులను మనం ధరిస్తున్నాం. అంతేగాని మనం అసలు శాశ్వతమైన వాళ్ళం. మనకి అసలు చావు అనేది ఎక్కడుంది? ఇదే దేహంలో మనం అనుకుంటే 1000 సంవత్సరాలు ఉండగలం. ఎందుకని? ఇప్పుడు మన ఆలోచన విధానము, మన ఆహార విధానము, మన మాట, ప్రవర్తన ఎప్పుడు కూడా నెగిటివిటీగా ఉంటే మన లోపలికి అటువంటి కణాలే పుడుతూ ఉంటాయి. అంటే మనము పైలోకాల్లో మన యొక్క కాన్షియస్ అనేది చాలా పీక్స్లో ఉంటుంది. అందులో 1% మనము ఒక కణం రూపంలో భూమి మీదకి వచ్చాము, ఈ భౌతిక దేహాన్ని ధరించాం. మళ్ళీ అటువంటి కణాలు కొన్ని ట్రిలియన్స్ మన లోపలికి వస్తాయి. ఒక 100 ట్రిలియన్స్ అంతకంటే ఎక్కువ మన దేహంలో ఎప్పటికప్పుడు పుడుతూ చస్తూ ఉంటాయి. అయితే మన ప్రవర్తన ఎలా ఉందో అటువంటి కణాలే మన లోపల ఉద్భవిస్తాయి. మళ్ళీ అవి కొత్త కణాలను పుట్టిస్తూ మళ్ళీ ఈ పాత కణాలు ఎప్పటికప్పుడు చనిపోతూ ఉంటాయి. అంటే మన ఒక సెకనులో 1000వ వంతు సమయంలో ఎన్నో కణాలు పుడుతూ ఉంటాయి, ఎన్నో కణాలు చనిపోతూ ఉంటాయి. అట్లా ఇవి కూడా మన ప్రవర్తన, మన జీవన విధానం నెగిటివ్గా ఉంటే ఆ నెగిటివ్ వేలోనే పుడతాయి, అలాగే చనిపోతూ ఉంటాయి. ఆ జ్ఞానమే మళ్ళీ ఈ భూలోకంలో స్ప్రెడ్ చేస్తూ ఉంటాయి. అయితే అందువల్ల ఏమవుతుంది? మనం ఎక్కువ కాలం ఈ భౌతిక దేహంలో ఉండలేం. ఎందుకంటే ఇన్ని మరణాలు అనేది ఈ మన దేహంలో సంభవిస్తూ ఉన్నప్పుడు ఇక మనం ఎక్కువ కాలం ఏదో ఒక రోగాలతోనో, రోష్టులతోనో, లేకపోతే ఏదో ఒక ఆకస్మిక మరణాలు, లేదు మనం ఎంత పూర్ణాయుష్ మనం జీవించినా కూడా ఒక 70, 80, 90 ఇంతే కదా. అసలు యాక్చువల్గా కలియుగంలో 120 సంవత్సరాలు అంటే పూర్ణాయుష్. మరి అంత సమయం కూడా జీవించే స్థితిలో లేరు. అంటే ఇదంతా కూడా మన జీవన విధానం మాస్టర్స్. ఎప్పుడైతే మనం ఈ ఆధ్యాత్మిక బాటలోకి వచ్చి సత్యాన్ని తెలుసుకొని పాజిటివ్గా, క్రియేటివిటీగా, ఒక మిరాక్యులస్గా మనం జీవించడం మొదలు పెడతాము, ప్రజెంట్ టెన్స్లో ఉంటాము. అంటే గతాన్ని తలుచుకొని బాధపడటం, భవిష్యత్తుని గురించి భయపడటం, ఇవన్నీ కాకుండా కేవలం మనం ప్రజెంట్ టెన్స్లో ఎరుకతో జీవిస్తూ ఎప్పుడు కూడా ప్రేమతత్వంతో, సత్యంతో మనం ఎప్పుడైతే మనుగడ సాగిస్తామో అప్పుడు మనలోకి అటువంటి కణాలే ఉద్భవించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ పాత చెత్త చెదారం, ఈ కణాలన్నీ కూడా మన నుంచి రిలీజ్ అయిపోయి ఆ అద్భుతమైన కణాలు మన లోపలికి ప్రవేశిస్తుంటాయో అప్పుడు మన శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది, మన లోపల ప్యూరిటీ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన లోపల ప్యూరిటీ వస్తూ ఉందో పూర్తిగా మన దేహం కానీ, మన అవయవాలు కానీ, మన లోపల ఉండే చక్ర సిస్టమ్ కానీ, కొండల్ని, మన అన్ని దేహాలు ఒకటి అలైన్ అవ్వటం, ఇదంతా జరిగినప్పుడు మనం కేవలం ఈ దేహంలోనే ఒక మహాశక్తిగా ఉద్భవిస్తాం. అంటే ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా మార్చుకుంటాం. అప్పుడు మనం ఈ దేహాన్ని మనం ఎంత కాలం కావాలంటే అంతకాలం ఈ దేహంలోనే జీవిస్తాం. తర్వాత మనం వద్దు అనుకుంటే ఈ దేహాన్ని అణువులు, పరమాణువులుగా విడదీసుకొని మనం మిగతా దేహాలు ధరించుకొని ఇతర లోకాలకు వెళతాం. లేదా మన మహాకారణ దేహాలు ధరించి ఉన్నతమైన లోకాలకు వెళతాం. అంతా మన హ్యాండ్లోనే ఉంది మాస్టర్స్, అంతా మన చేతిలోనే ఉంది. ఇది బయట ఏమి దొరకదు. అందుకే ఎప్పుడు కూడా మనము ఏ కొండల్ని యాక్టివేషన్ కోసమో, థర్డ్ యాక్టివేషన్ కోసం, లేకపోతే ఏదో సిద్ధులు పొందాలను
లేకపోతే ఇంకేదో మాయలు మర్మాల కోసమో, లేదు మనకేదో ఇంకా ఏదో మనం కావాలి, ఎవరి నుంచో మనం ఏదైనా ఆశించాలి అనుకొని ఏ రాయికో రప్పకో మొక్కటము, ఎక్కడెక్కడో తిరగటం, ఇవన్నీ అనవసరం మాస్టర్స్. ఈ సమయం అనేది వృధా చేసుకోవడం తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎప్పుడు కూడా ఈ సృష్టిలో విలువైంది ఏదంటే సమయం మాత్రమే. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నామంటే అక్కడికిక్కడ పరుగులు పెట్టకుండా కేవలం ఉన్న చోటనే ఈ శ్వాస మీద ధ్యానం ద్వారా, ఈ ఆత్మ జ్ఞానం ద్వారా చూడండి, టెక్నాలజీ అనేది మనకి ఎంత హెల్ప్ అవుతుందంటే, ఒకప్పుడు ఈ టెక్నాలజీ లేదు. ఎవరైనా సత్యాన్వేషకులు సరి అయిన గురువు కోసం పాపం ఎక్కడికెక్కడికో వెళ్ళేవాళ్ళు, అన్నీ వదిలేసుకొని ఏ హిమాలయాలకో అడవులకో ఎక్కడెక్కడో వాళ్ళ కోసం వెతికి వాళ్ళకి శుశ్రూషలు చేసుకుంటూ వాళ్ళు ఏదైనా ఒక విషయం చెప్తారేమోనని వాళ్ళ జీవితాలని త్యాగం చేసుకునేవాళ్ళు. అట్లాంటి స్థితిలో ఇప్పుడు మనకంతా మన ఇంటి ముందుకే వచ్చేసింది, మన అరచేతిలోకే వచ్చేసింది. అరచేతిలో వైకుంఠం అంటాం కదా, ఆ స్థితిలో ఈ టెక్నాలజీ అనేది ఇప్పుడు మనకి ఇంత అందుబాటులో వచ్చేసింది. అందుకే పత్రిసారు టెక్నాలజీ ద్వారా ఈ విశ్వాన్ని ముందుకు నడిపించాలని ఈ టెక్నాలజీని దించారు భూమి మీదకి. అందుకే అప్పటి రోజుల్లో లాగా వేల సంవత్సరాలు ఎన్నో జన్మల పర్యంతం యోగ సాధనలు, ఈ ధ్యాన సాధనలు అని కాకుండా ఈ ఒకే ఒక్క జన్మలో మనము పూర్తిగా జీరో నుంచి హీరోలాగా మారేదానికి పత్రిసార్ మనకి ఎన్ని టూల్స్ ఇచ్చారంటే అసలు లెక్కే లేదు మాస్టర్స్. ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ఏంటి, పిరమిడ్ శక్తి ఏంటి, ఈ సంగీతం ఏంటి, ఈ పౌర్ణమి ధ్యానాలేంటి, సామూహిక ధ్యానాలేంటి, ఈ అనుభవ జ్ఞానాలు షేరింగ్ ఏంటి, స్వాధ్యాయం ఏంటి, ఈ అధ్యయనం ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఒకదానికి యాడ్ చేసి మొత్తాన్ని అద్భుతంగా మన అరచేతిలో పెట్టారు. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని మనం కానీ సద్వినియోగం చేసుకుంటే అసలు మన జన్మ అనేది అసలు నా భూతం నా భవిష్యత్ మాస్టర్స్. అంటే అంతకు ముందు మనం ఇటువంటి జన్మ తీసుకోలేదు, భవిష్యత్తులో కూడా మనకి ఇటువంటి జన్మ లభించదు. అందుకే ఈ సమయంలో ఈ మానవ దేహాలు ధరించడానికి మనకి క్యూలు కట్టున్నారు పైన. ఏ దేవతలు కావచ్చు, గొప్ప గొప్ప ఆత్మలు, ఉన్నత ఆత్మలు. ఎందుకంటే ఈ సమయంలో కానీ భూమి మీద జన్మ తీసుకుంటే అసలు ఆ లెక్కే వేరు. కానీ మనకి ఆ అవకాశం దొరికింది. ఈ అవకాశం దొరికింది అంటే మనం ఎంత గొప్ప మాస్టర్స్. మనకి ఎంత ఆ శక్తి సామర్థ్యాలు లేకపోతే మనం ఈ సమయంలో ఈ భౌతిక దేహంలో ఉన్నాము. ఇది మనం అంతా గ్రహించుకుంటున్నారు. మీరందరూ గ్రహించుకొని ఇంత తపన పడుతున్నారంటే నిజంగా నాకు చాలా ఆనందం, బ్రహ్మానందంగా ఉంది మాస్టర్స్. అసలు చెప్పలేను. ఇటువంటి మాస్టర్స్ అందరినీ నాకు కనెక్ట్ చేస్తా, నా ద్వారా కొన్ని విషయాలు చెప్పిస్తా. నాకు కూడా ఏం తెలియదు, ఆ తెలిసినవే 1-2 చెప్పగలిగేంత ధైర్యాన్ని, ఆ సామర్థ్యాల్ని నాకు అందిస్తున్నారంటే అటు హాస్టల్ మాస్టర్స్ కానీ, ఇటు ఈ మీరంతా లివింగ్ మాస్టర్స్ కానీ, నిజంగా మీ అందరికీ కూడా పేరు పేరున అసలు అనంత కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు మాస్టర్స్. అయితే ఇక్కడ ఈ ఆత్మానందం, బ్రహ్మానందంతోనే మనం లైట్ అయిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సుఖం, సంతోషం అనేది కేవలం ప్రాపంచిక స్థితిలో మాత్రమే ఉంటుంది, ఈ మానసిక ఉల్లాసం. అందుకే పత్రిసారి వీటిని ఎలా చెప్పారంటే ఎంజాయ్మెంటు, ఎంటర్టైన్మెంటు, ఎన్లైట్మెంట్. ఈ ఎంజాయ్మెంట్ అంటే ఏంటంటే కేవలం మనం ఈ భౌతిక దేహానికి సంబంధించినవి. ఎంటర్టైన్మెంట్ అంటే మానసిక ఉల్లాసం కోసం, అంటే ఏ తీర్థయాత్రలో లేకపోతే ఏ సినిమాలు, షికార్లు, ఫంక్షన్లు, ఇవి. కానీ ఎన్లైట్మెంట్ అంటే ఆత్మకు సంబంధించింది. ఈ ఎన్లైట్మెంట్ ఎలా వస్తుందంటే మనకి
ఆత్మానందం, పరమానందం, బ్రహ్మానందం ద్వారా వస్తుంది. అది ఎప్పుడు వస్తుందంటే మన లోపల ప్యూరిటీ వచ్చినప్పుడు, మనం పూర్తిగా ఎరుకతో జీవిస్తున్నప్పుడు, పూర్తిగా సత్యంలో ప్రేమ, కరుణ ఇటువంటి కాన్సెప్ట్తో మనం ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతామో, నిస్వార్థమైన జీవితము ఇలా ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు మనలో ప్యూరిటీ వస్తుంది. ఈ ప్యూరిటీ వచ్చినప్పుడు మన లోపల ఒక తెలియని ఆనందం, పరమానందం, బ్రహ్మానందం ఉద్భవిస్తాయి మాస్టర్. అవి ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, మనం దాన్ని చెప్పలేం. అది నేనైతే అసలు ఒక్కొక్కసారి అయితే దాన్ని వర్ణించలేం. అసలు ఈ ఆనందంతో పిచ్చి పడుతుందేమో అన్నట్టుగా ఉంటుంది. అందుకే గొప్ప గొప్ప మహానుభావులంతా పిచ్చోళ్ళని ఎందుకు చెప్తారంటే వాళ్ళు ఆ పిచ్చిలో ఉంటారు. ఇంకా ఏమీ పట్టవు వాళ్ళకి, ఆ భౌతికమైన విషయాలు ఏమీ పట్టవు. ఎప్పుడు కూడా ఆ పిచ్చి స్థితిలో ఉంటారు, అసలైన స్థితిలో ఉంటారు, బ్రహ్మానంద స్థితిలో ఉంటారు. అందుకే వాళ్ళంతా కూడా అంత అద్భుతమైన స్థితిలో ఉంటారు. వాళ్ళు పూర్తిగా ఈ సృష్టితోనే కనెక్ట్ అయిపోయి ఉంటారు. అవి సాధారణమైన మానవులకి, ఈ కుహనా మేధావులకి, మిడిమిడి జ్ఞానులకి ఇవన్నీ అర్థం కాదు. వాళ్ళు పిచ్చోళ్ళని, లేకపోతే వాళ్ళు సన్నాసులని, లేకపోతే వాళ్ళు ఇంకా రకరకాల పేర్లు పెట్టుకుంటారు. కానీ సత్యం వాళ్ళకి తెలియదు, కానీ మనకు తెలుసు ఆ సత్యం ఏంటో. ఒకసారి ఒక గ్రూప్ మెడిటేషన్లో వారాహి అమ్మ చెప్పింది, ఇక్కడ మీ పత్రిసారు బ్రహ్మానంద స్థితిలో నృత్యం చేస్తా లైట్గా మారిపోతున్నారు అని 2023లో. అంటే చూడండి, ఆనందంతోనే మనం ఈ బ్రహ్మానందం స్థితిలోనే మనం లైట్ అయిపోవచ్చు. అంటే ఈ మాంసపిండాన్ని మనం మంత్రపిండంగా మార్చుకోవచ్చు. అందుకని ఎప్పుడు కూడా మనం బ్రహ్మానంద స్థితిలో ఉండాలి. ఈ పైన మన ఈ కోపతాపాలు, ఈ చిరాకులు పరాకులు ఇవన్నీ వచ్చిపోయే గాలి లాంటివి. అవి ఉండాలి, మనకి ఉండాలి. ఉండకపోతే మనం నేర్చుకోలేం. పూర్తిగా మనం అవధూత స్థితికి వెళ్ళిపోతాం. ఇంకా కంప్లీట్గా ఒంటి మీద బట్ట ఉందో లేదో కూడా తెలియని అపస్మారక స్థితికి వెళ్ళిపోతాం. కానీ ఇవి ఉండాలి మనకి. ఇవి ఉన్నప్పుడే మనం కొంచెం కాన్షియస్లో ఉంటాం. కానీ వీటి పాళ్ళు ఎక్కువ కాకుండా గమనించుకుంటూ ఉండాలి. కోపం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా, లేకపోతే ఇంకేదైనా సరే జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉండాలి. అందుకే పత్రిసారిని చూస్తే మనకు అర్థమైపోద్ది. సార్కి ఏ కోపం వచ్చినా, ఏమొచ్చినా కూడా అవి జస్ట్ ఆ సమయానికి అలా చూపిస్తారు, అలా వదిలేస్తారు. కానీ సార్ ఎప్పుడు కూడా ఆ సారు స్మైల్ చూస్తే మనకు అర్థం అవుతుంది ఎంత ప్యూరిటీగా ఉంటుందో. అంటే అది లోపల నుంచి రావాలి మాస్టర్స్. మన ఆత్మలో నుంచి ఎప్పుడైతే వస్తుందో అందులో ప్యూరిటీ ఉంటుంది, ఎక్కడ కల్మషాలు, యాక్టింగ్ ఉండదు. అందుకే మనం ప్రతిదీ కూడా నేర్చుకోవాలంటే ఇటువంటి గొప్ప గొప్ప మాస్టర్స్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనం ఎంతో నేర్చుకుంటాం. ఒక పక్షి నుంచి నేర్చుకుంటాం, చెట్టు నుంచి నేర్చుకుంటాం, చీమ నుంచి, దోమ నుంచి, కుక్క నుంచి, పిల్లి నుంచి, ప్రతి జీవి నుంచి, ప్రతి ప్రాణి నుంచి, ప్రతి వ్యక్తి నుంచి, ప్రతి వస్తువు నుంచి కూడా మనం పాఠాలు నేర్చుకోవచ్చు. అంటే ఏవి మనకు కావాలి, ఏం వద్దు, మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నీ మనం నేర్చుకోగలం మాస్టర్స్. అందుకే వీటన్నిటిని మనం అనుభవ పాఠాలు అంటాం. అలా నేను కూడా ధ్యానానికి వచ్చినప్పటి నుంచి కూడా గమనిస్తూ వచ్చాను. గమనిస్తూ అసలు వీళ్ళు ఇలా అంటే వాళ్ళ హావభావాలు కావచ్చు, వాళ్ళ మాట తీరు కావచ్చు, అవన్నీ గమనిస్తూ 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 ఇప్పటికేదో కాస్త కొంచెం నేర్చుకోగలిగాను. అయితే ఎప్పుడు కూడా మనం నిత్య విద్యార్థులమే. ఎందుకంటే ఈ మహాజ్ఞానం అనేది అది ఎప్పుడూ కొత్త కొత్త జ్ఞానం ఉద్భవిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది స్పిరిచువల్ సైంటిస్టులు ఉన్నప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి కనిపెడతానే ఉంటారు, ఏదో ఒకటి క్రియేట్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మనం ఉండేదే బ్రహ్మలోకంలో. మరి ఇంతమంది క్రియేటర్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కొత్త కొత్తవి క్రియేట్ అవుతూనే ఉంటాయి. దీనికి అంతం ఉండదు. అందుకే మనం ఎప్పుడు కూడా నిత్య విద్యార్థిలాగానే ఉండాలి. అందుకే సార్ ఏం చెప్తారు, నేర్చుకుంటూ నేర్పించు, నేర్పిస్తూ నేర్చుకో. అంటే చూడండి, రెండిటికి లింక్ ఎలా ఉందో. మనం చెప్పేటప్పుడు ఒక బోధకుడిగా, గురువుగా ఉండాలి, వినేటప్పుడు ఒక శిష్యునిగా, ఒక స్టూడెంట్గా ఉండాలి. అప్పుడే మనం ఈ జ్ఞానాన్ని పరిపూర్ణంగా అందుకోగలం.
అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటే ఎంత శ్రద్ధగా మనం వింటామో అంత జ్ఞానం అనేది మనం గెయిన్ చేసుకోగలం. అయితే అయితే పరమశివుడు ఎప్పుడు కూడా ధ్యాన స్థితిలో ఎందుకు ఉంటారు? కొంతమంది అడిగారంట, కొంతమంది మునులు ఋషులు వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి పోతారు? పోతే విష్ణుమూర్తి దగ్గరకో పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు వీళ్ళు ఏంటంటే ఎప్పుడు ధ్యాన స్థితిలోనే ఉంటారు. విష్ణుమూర్తి ఏమో ఎప్పుడు నిద్రాముద్రలో ఉంటారు, పరమేశ్వరుడేమో ఎప్పుడు ఆయన ధ్యాన స్థితిలో ఉంటారు. అయితే వీళ్ళు అడిగారంట, మేమేదో మాకేదో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి మీ దగ్గరికి వస్తే మీరు ఎప్పుడు కళ్ళు మూసుకొని ఉంటారు, ఇంకేముంది, మీరు ఆల్రెడీ మీరు ఈ సృష్టి మొత్తం వ్యాపించేశారు, మీకు అంతా తెలుసు కదా, మళ్ళీ ఇంకా ఎవరి గురించి ధ్యానం చేస్తున్నారు, ఎవరి కోసం ధ్యానం చేస్తున్నారంటే అప్పుడు పరమేశ్వరుడు చెప్పారంట, నాకన్నీ తెలుసు, నాకంటే గొప్పవాళ్ళు లేరు ఇక్కడ, నేనే అన్నిటికంటే గొప్ప, లేదు ఇంకా నేను నేర్చుకునేదానికి ఏమీ లేదనుకుంటే అది మన అజ్ఞానం మాత్రమే. ఇక్కడ నేర్చుకునేదానికి నాకు తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొంటంతా అని చెప్పారంట. చూడండి, ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉండే పరమేశ్వరుడే ఆ మాట చెప్తే ఇంకా మన పరిస్థితి ఏంటి? మనం కూడా ఏం తక్కువ కాదు. కాకపోతే భౌతిక స్థితిలో ఉన్నాం కాబట్టి మనం ఇటు ప్రాపంచికత ఆధ్యాత్మికత రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి మనం కూడా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అని అర్థం. అందుకనే పరమేశ్వరుడు ఎప్పుడు ధ్యాన స్థితిలోనే ఉంటారు. అలాగే బూడిదని ఎందుకు ధరిస్తారు, చితాభస్మాలను ఎందుకు ధరిస్తారు? ఎవరెవరో సాధారణ మానవులు చనిపోయిన చితాభస్మాలు కాదవి. గొప్ప గొప్ప యోగులు ఇక్కడ ఎన్నో ప్రయోగాలు చేసి ఎంతో జ్ఞానాన్ని అందుకొని ఎంతో గొప్ప స్థితిలో బతికిన ఆ యోగులు మహానుభావుల యొక్క ఆ దేహాల నుంచి వచ్చిన ఆ విభూతిని మాత్రమే ఆయన ధరిస్తాడు. ఎందుకంటే దాని నుంచి కూడా ఆయన జ్ఞానం సేకరించుకుంటున్నాడు. ఎందుకని ఇక్కడ ప్రతి ఒక్కరి ఆత్మ ప్రయాణం అనేది యూనిక్ అని చెప్పుకున్నాం. మరి మనం ఇంకా ఎక్కువ అనుభవ జ్ఞానాలు స్వీకరించాలంటే ఇతరుల నుంచి కూడా స్వీకరించాలి కదా. అప్పుడు ఈయన ఏం చేస్తారంటే ఆ చితాభస్మాన్ని ఒంటికి రాసుకొని దానిలో ఉండే ఆ అణువులోంచి కూడా వాళ్ళు ఏదైతే జ్ఞానాన్ని గెయిన్ చేసుకున్నారో ఆ జ్ఞానాన్ని ఆయన స్వీకరిస్తుంటారు. ఈ విషయం తెలియక ఈ సాధారణమైన మానవులు ఏం చేస్తారంటే ఏది దొరికితే అది విభూది అని చెప్పి, అది బూడిది కావచ్చు, లేకపోతే సున్నం కావచ్చు, చాక్పీస్ పొడి కావచ్చు, అవి మొత్తం ఒళ్ళంతా రుద్దుకొని నామాలు పెట్టేసి ఒళ్ళంతా ఏదో అంటే ఇది కేవలం పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంటారు కదా మాస్టర్, ఆ టైప్ అన్నమాట. దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉందా? లేదు. అసలు దాని వెనక ఉన్న గూఢార్థం తెలుసా, పరమార్థం తెలుసా? తెలియదు. అంటే చూడండి, మనం భౌతికంగా చూస్తున్నామే కానీ దాని వెనక ఏముంది? అందుకే పత్రి సార్ ఏం చెప్తారు, మీరు తెర ముందు భాగవతాన్ని చూస్తున్నారు, అంటే తెర ముందు భారతాన్ని చూస్తున్నారు, కానీ తెర వెనక భాగవతాన్ని చూసినప్పుడు మీకు సత్యం అర్థమవుతుంది. అంటే ఒకే వైపు చూస్తే ఏం ఉపయోగము, రెండో వైపు కూడా చూడాలి కదా. ఇప్పుడు ఒక నాణ్యం ఉంది, ఒకవైపు బొమ్మ ఉంది, వెనక బొరుసు లేదు, అది చెల్లుబాటు అవుతుందా? అది కూడా ఉన్నప్పుడే. కానీ మనం ఈ వైపు నుంచి చూస్తే ఆ బొరుసు కనపడదు, ఆ వైపు తిప్పి చూస్తేనే అది కనపడుతుంది. ఇది కూడా అంతే మాస్టర్స్. మనము మన జీవితానికి రెండు వైపులా మనం చూసుకోవాలా. ఇటు ప్రాపంచికత ఒకటైతే ఆధ్యాత్మికత అనేది ఇంకొక బొరుసు. ఈ రెండింటినీ మనం అబ్జర్వ్ చేసుకుంటా వెళ్ళినప్పుడే మనకు అసలైన సత్యము, ఈ నాటకం ఏంటి, కథ ఏంటి, కమామిషి ఏంటి అని మనకు అన్నీ అర్థమవుతాయి. అయితే ఇదంతా కూడా ఆత్మకు ఈ అనుభవ జ్ఞానం కోసమే ఇన్ని నాటకాలు, ఇన్ని వేషాలు, ఇన్ని కథలు. కానీ అదే ఒకసారి పత్రి సార్ని ఎవరు అడిగారు, ఒక మాస్టర్ అడిగారంట, సార్ అసలు ఇదంతా ఎందుకు, ఈ జన్మలు, ఈ ఏడుపులు, పెడబొడుపులు, ఈ రచ్చలు, ఈ జీవితాలు, ఈ మనుషులు ఎందుకు సార్ ఇవన్నీ అవసరం అంటే, నిజమే, బుద్ధి లేక ఎన్ని మనం చేసుకుంటున్నాము అని చెప్పారు. ఎందుకంటే దిగేసాం ఆల్రెడీ.
మనం ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పుకున్నాం. ఆల్రెడీ మనం ఈ ఊబిలోకి దిగేసినప్పుడు అలాగే ఉండిపోలేం కదా మాస్టర్స్. ఈ ఊబిలోంచి బయటికి రావడానికి మనం ట్రై చేయాలి కదా. మనకి హెల్పర్స్గా ఎంతోమంది ఉన్నారు. ఈ దేవతా సామ్రాజ్యం కానీ, ఈ గురు పరంపర కానీ, మనకంటే ముందు ఎన్లైట్ అయిన వాళ్ళు కావచ్చు, ఈ అసెండెడ్ మాస్టర్స్ అందరూ మనకి హెల్పర్స్ ఉన్నారు. మరి వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి కదా. వాళ్ళేమో మనకి చెయ్యి అందిస్తున్నారు, కానీ మనం దాన్ని అజ్ఞానంలో గుర్తించడం లేదు. అంటే మనం కాదు, మనం ఆల్రెడీ వచ్చేసాంలేండి, దాటుకొని వచ్చేసాం. ప్రాపంచిక స్థితిలో ఉండేవాళ్ళు ఇవి గుర్తించడం లేదు. అసలు గుర్తించే స్థితిలో కూడా లేరు. ఎందుకంటే ఎప్పుడు బిజీ లైఫ్, హడావిడి లైఫ్, ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి, ఈ కష్టాలు కన్నీళ్ళు బాధ కూరుకుపోయారు. పూర్తిగా ఊబిలో కూరుకుపోయారు. పైనుంచి హ్యాండ్ అందిస్తున్నా కూడా చూడలేని స్థితిలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే మనం ఈ స్పిరిచువల్ వేలోకి వస్తామో అప్పుడు మనం చూసినా కూడా కొంతమంది ఆ చెయ్యి అందుకునేదానికి సిద్ధంగా లేరు. అందుకే వీళ్ళని ఏమంటారంటే ఆధ్యాత్మికులం అని చెప్పుకుని బ్రతికే భౌతికవాదులు. అంటే మేము ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్నాము, మేము కూడా ఆత్మ జ్ఞానంతో ఉన్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు భౌతిక జ్ఞానంతోనే జీవిస్తున్నారు. ఇక్కడ ఆ మేకతోలు అంటే పులితోలు కప్పుకున్న వాళ్ళలాగా కొంతమంది బిహేవ్ చేస్తున్నారు. అవి కూడా నేను అబ్జర్వ్ చేశాను మాస్టర్స్. అంటే అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నా. కానీ కొంతమంది మనలాంటి వాళ్ళంతా కూడా ఎంతో సిన్సియర్గా పర్ఫెక్ట్గా ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని, ఈ సత్యాన్ని మనం అందుకోగలుగుతున్నాం. అయితే నేను ఏదైనా చెప్పడానికి ఎందుకు వెనకాడతానంటే అందరూ గొప్పవాళ్ళే, కానీ నేను చెప్పేది ఏముందబ్బా అనుకుంటా. అలాగే ఎంతోమంది సీనియర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా టెక్నాలజీ ద్వారా ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా నేనేదో నా కోసం గెయిన్ చేసుకుంటున్నానే, కానీ ఇది నేను చెప్తే వినేవాళ్ళు ఎంతమంది, దీన్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎంతమంది? అసలు ఇంతకు మించిన జ్ఞానం అనేది మన గ్రేట్ మాస్టర్స్, గ్రాండ్ మాస్టర్స్ అందిస్తూనే ఉన్నారు, బుక్స్ రూపంలో ఉన్నాయి, ఎంతో ఉంది కదా అని నేను ఎప్పుడు కూడా వెనకాడుతూనే ఉంటాను. కానీ ఎందుకో మాస్టర్స్ ఈరోజు కూడా అసలు నేనేం కాన్సెప్ట్ చెప్పాలా అని నాకు క్లారిటీ రాకపోతే కూర్చోబెట్టి ఇదైతే చెప్పిస్తున్నారు. అయితే మీరు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి నేను ముందుకు రాగలుగుతున్నాను మాస్టర్స్. నా ద్వారా మీరు, మీ ద్వారా నేను, మనమంతా కూడా ఇక్కడ ఒక గ్రూప్ డిస్కషన్ లాగా ఇవన్నీ చేసుకుంటున్నాం. అయితే కొంతమంది అడిగారు గ్రూప్గా, అంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని జూమ్ క్లాసెస్ ఏమన్నా అంటే, నాకు ఫస్ట్ నుంచి నేను అబ్జర్వ్ చేశాను కదా, నాకు ఎందుకో అంటే ఆల్రెడీ ఉన్నారు కదా చాలామంది మాస్టర్స్ జూమ్స్లో చేస్తున్నారు, గ్రూపులు క్రియేట్ చేశారు. ఇవి నేను కొన్ని అబ్జర్వ్ చేశాను మాస్టర్స్. ఇక్కడ ఇలా క్రియేట్ చేసుకున్నప్పుడు పరిమితులు ఏర్పడుతున్నాయి. అంటే ఒక సర్కిల్ గీసుకుంటున్నారు కొంతమంది, అందరు కాదు. ఈ సర్కిల్ ఏమవుతుందంటే మళ్ళీ మనం వచ్చిందే ఒక సర్కిల్లోకి, ఈ సర్కిల్లో నుంచి బయటపడాలని మనం ట్రై చేస్తుంటే మళ్ళీ సర్కిల్ గీసుకోవడం ఎంతవరకు కరెక్ట్, అది నాకు ఎందుకో అది నాకు నచ్చలేదు, నాకు అది కరెక్ట్ అనిపించలేదు. అంటే నా వరకు నాకు, వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, నా వరకు నాకు మళ్ళీ నేను బయటికి రావాలని ట్రై చేస్తుంటే మళ్ళీ నా చుట్టూ నేను ఈ గ్రూప్ అని, జూమ్ క్లాసెస్ అని, ఇలా నాకంటూ ఒక సర్కిల్ అని, ఇది నాకు వద్దనిపించింది. అందుకే మాస్టర్స్ ఏంటంటే ఇలా నాతో ఛానల్ ఓపెన్ చేయించి, ఈ ఛానల్ ఓపెన్ చేయడం కూడా నాకు చాలా కాలం పట్టింది. అసలు ఏం తెలిస్తే నేనేం చెప్తానని. అయితే ఓపెన్ చేయించారు, కూర్చోబెట్టారు, ఏదో చెప్పిస్తున్నారు, మీరు కూడా అర్థం చేసుకొని ఎంకరేజ్ చేస్తున్నారు. అందువల్ల నాకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కొత్త జ్ఞానాన్ని కూడా నేను, అంటే మనం ఏదైతే అందుకోలేని జ్ఞానం అనేది అందించబడతా ఉంది. అందుకని మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు మాస్టర్స్.
అయితే ఈరోజు కాన్సెప్ట్ అంతా ఇలాగే సాగింది. మరి ఎందుకో ఇలా చెప్పించారు. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని అంటే నేను ఏదైనా కూడా ఒక వీడియోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చెప్తే చాలా టైం పడుతుంది, లెంగ్త్ ఎక్కువైపోద్ది. పాపం మన వాళ్ళు వినే వాళ్ళకి కూడా బోర్ ఫీల్ అవుతారేమో, ఏంటి చెప్పిందే చెప్తుంది. లేదా ఆల్రెడీ మనం చాలా దగ్గరలో మనం ఆల్రెడీ వింటున్నాం, బుక్స్ల ద్వారా తీసుకుంటున్నాము, మళ్ళీ అవే నేను రిపీట్ చేయడం అనేది నాకెందుకో అది కరెక్ట్ కాదనిపిస్తా. నేను అక్కడక్కడ కొన్ని విషయాలు మాత్రమే షేర్ చేస్తూ వస్తున్నాను. అయితే మన వాళ్ళు ఇంకొంచెం క్లారిటీ అడుగుతున్నారు కాబట్టి మనం ఈసారి నుంచి ఒక్కొక్క విషయం మీద ఒక్కొక్క టాపిక్ మీద మనం వీడియోస్ చేసుకున్నప్పుడు మనకి క్లారిటీ అనేది వస్తుంది. అయితే ఇలా కాన్సెప్ట్స్ ఆడియో చేయడం అనేది ఇంకా నేను నేర్చుకోవాలి. ఎక్కడో మొదలు పెడతాం, ఎక్కడో ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే ఇది ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది నేను రాసుకొని చూసి చెప్పేది కాదు కదా. ఆడియో బుక్ అయితే మనం అది చూస్తా చదువుతా చెప్పొచ్చు, కానీ ఇది ఫ్లోలో వెళ్ళిపోవాలి కాబట్టి ఒక కాన్సెప్ట్గా అయితే రావటం లేదు. నెక్స్ట్ నుంచి ట్రై చేస్తాను. ఒక్కొక్క దాని మీద మనం ఒక్కొక్క కాన్సెప్ట్గా చెప్పుకునేదానికి నాకు తెలిసిన విషయాలు. అందుకే మనం కామెంట్స్ రూపంలో కూడా ఇలా మనం డిస్కస్ చేసుకున్నప్పుడు కొత్త వాళ్ళు కూడా ఇవి చూసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. అంటే చాలామంది కూడా వీడియో వినేదానికంటే కూడా ముందు ఆ కాన్సెప్ట్ని చదువుతారు చాలామంది. దాని ద్వారా కూడా ఇన్స్పైర్ అవుతారు. అందుకే మనం ఇక్కడ కామెంట్స్లోనే కొంచెం డిస్కషన్ అనేది చేసుకుంటున్నాము. ఇది కూడా మనం చేసే ఈ అంటే లైట్ వర్కే. ఇది కూడా మనం చేసే లైట్ వర్కే. ఓకే మాస్టర్స్, మనమంతా ఒకే సోల్ గ్రూప్, ఒకే సోల్ ఫ్యామిలీ. ఇక్కడ ఎవరు ఎక్కువ లేదు, తక్కువ లేదు. అందరూ గొప్ప గొప్ప మహానుభావులే, మహాత్ములే. ఇప్పుడు కొత్తగా మనం అసెండ్ అయ్యేది ఏం లేదు. కాకపోతే మన యొక్క మర్చిపోయిన గతాన్ని గుర్తు చేసుకునేదానికి ఇవన్నీ మనం డిస్కషన్స్ పెట్టుకుంటున్నాం, ధ్యానం చేసుకుంటున్నాము. ఇలా స్వాధ్యాయం ద్వారా మన గతాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. అంతే, మనం ఆల్రెడీ అసెండెడ్ అంతే. ఇక మనకు తిరగనేది లేదు. అయితే ఎప్పుడు మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, ఎరుకలో ఉంచుకోవాలి, ప్రజెంట్లో ఉండాలి. మనం చేసే ప్రతి పని కానీ ప్రతిదీ కూడా ఎప్పుడు మనం ఎరుకుతూ ఉంటే, ఏ క్షణానికి ఆ క్షణం మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే అసలు ఇంక తిరిగే లేదు మాస్టర్స్. మనం ఎంత కాలమైనా ఈ భూమి మీద ఉండొచ్చు, 1000 సంవత్సరాలు ఉండొచ్చు, ఇంకంతా మన చేతుల్లోనే ఉంటుంది. అంటే మన జీవితం మన చేతుల్లో అన్నట్లుగా. ఓకే మాస్టర్స్, ఇప్పటికే చాలా టైం అయింది. ఇది ఎంతవరకు వచ్చిందో ఏంటో శ్రద్ధగా విని మన ఛానల్ని నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.